ప్రవచన వాక్యం ఏంటనంటే భయపడవద్దు అన్నాడు. ఎందుకన్నా తెలుసా? దేవుడు మనతో ఉండగా మనకెందుకు భయం అనేటువంటిది ఆలోచన చేయాలి. హల్లెలూయా. మీరు భయపడొద్దు. ఒకటి దేవుడు చెప్పింది, మీ హృదయాలు కలవరపడనియొద్దు, అంటే జంకనివద్దు. 2 భయపడొద్దు. 3 మీలో ఏం రాకూడదో తెలుసా? వణుకు రాకూడదు. కొంతమంది చూసిన దానిని బట్టి బాడీ షేక్ అయిపోతుంది. శత్రువుని బట్టి చూసి, మనకంటే మించిన శత్రువుని చూసి ఏమవుతాయంటే వణుకు అనేటువంటిది కలుగుతుంది. దేవుడు అదే అన్నాడు, మీరు యుద్ధానికి సమీపిస్తున్నారు, మీలో ఏముండకూడదు? వణుకుండకూడదు. వణుకుంటే మీరు యుద్ధం చేయలేరు. అందుకని మీరు ఏం కాకూడదు తెలుసా? వణకకూడదు. తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? వారి ముఖములో చూసి బెదరొద్దు అన్నాడు. మీ శత్రువుల యొక్క ముఖాలు చాలా వికారంగా కనబడతాయి. మీ శత్రువు యొక్క ముఖాలు చాలా భయంకరంగా కనబడతాయి. ఇప్పుడు యుద్ధము చేయకుండానే వారి ముఖాలు చూసి మీరేం కాకూడదు? భయపడొద్దు. హల్లెలూయా. మీరు బెదరొద్దు అన్నాడు. ఎందుకని అనంటే బైబిల్ చెప్తూ ఉంది, మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడనే యెహోవాయే గన.